సుప్రీంకోర్టు అన్నది కదా సార్, ఇదేం ధర్మశాల కాదు ఎవడికి పడితే అడిగి దూచిపెట్టడానికి. అదే ఎగ్జాక్ట్లీ. మీకు ఇంకో డేటా పాయింట్ ఇస్తాను. ఓకే, 2002లో ముస్లిం పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాం మనం. 2002లో వెస్ట్ బెంగాల్లో 2 కోట్ల మంది ఉండే. ఓకే, సో 2011కి వచ్చేటప్పుడు ఇట్ ఇంక్రీజ్ టు 2.47. 2 crores నుంచి 2.47 crores ఇంక్రీజ్ అయింది. బెంగాల్ జార్ఖండ్ బార్డర్లో 11 లక్షల నుంచి 15 లక్షలకి పెరిగింది. ఇది ముస్లిం పాపులేషన్ రైజ్. ఇదే టైంలో హిందూ పాపులేషన్ తగ్గిపోతుంది, డిక్లైన్. తో మనం సుప్రీంకోర్టు చెప్పారంతా కరెక్టే, కానీ జరుగుతుంది ఏంటంటే కంటిన్యూస్గా హిందూ పాపులేషన్ని ఒకటి మనం తగ్గించుకుంటాం. నాయుడు గారు ఏమో 3 పిల్లలు అంటున్నారు, ఆయన చెప్పడానికి ఆయన చాలా ఈజీ. నేను 30,000 రూపాయలు ఇస్తాను, 30,000 రూపాయలతో ఒక స్కూల్ ఫీజుకి ఒక ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేరు మీరు. ఓకే, పిల్లల్ని పేరెంట్స్ వాళ్ళ లెట్ ద పాపులేషన్ డిసైడ్ వాట్ దే వాంట్ టు డూ. కానీ ఒకవైపు మీరు 6-7 పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి రేషన్ ఇస్తున్నారు. 7 per person 5 కిలోలు అంటే 35 కిలోలు. అది బంద్ చేయండి ముందు. 2 పిల్లలకి ఇస్తాం రేషన్. అమ్మ నాన్న 2 పిల్లలు 4. సో 4 into 5 20 kgs. మీరు మొత్తం క్రికెట్ టీం తయారు చేస్తే వాళ్ళకి ఇవ్వలేం మనం, నో ఛాన్స్. అది ముందు బంద్ చేయండి. ముందు ఇది కూడా ఉండే 3 పిల్లల కన్నా ఎక్కువ అనుకుంటే మీరు ఎలక్షన్లో పోటీ చేయాలని చెప్పి అది తీసేశారు. ఇక్కడ తెలంగాణలో, కర్ణాటకలో కూడా తీసేశారు. ఎందుకు? ఆ ఓట్ బ్యాంక్ మీది. దాంట్లో యూ షుడ్ బ్రింగ్ ఇట్ బ్యాక్. సో ఇప్పుడు ఈ కమిటీ ముందు సిటిజన్స్ అందరు వెళ్ళి బహుశా వాళ్ళ ఒపీనియన్ అడుగుతారు, ప్రతి స్టేట్కి వస్తారు, డాటా తీసుకుంటారు. అండ్ షామికా రవి ఈజ్ అ డాటా జీనియస్ ఆమె. సో ప్రైమ్ మినిస్టర్ అడ్వైజర్ ఆమె ఎకనామిక్ అఫైర్స్ మీద. డెఫినెట్గా డాటా అనలైజ్ చేయాల్సి వస్తుంది, వీళ్ళ డెకెడల్ పాపులేషన్ ఎట్లా పెరిగారు అని చెప్పేసి. ఇది మనం ముందు అర్థం చేసుకోవాలి. మీకు ముందు ఓపెనింగ్ పార్ట్ మీరు డిబేట్లో చెప్పారు, మీరు 16% పాపులేషన్ పెరిగితే 60% ఓటర్ ఐడి కార్డు పెరిగిందంట. 66.1 ఎట్లా వెళ్ళింది? ఇది 13.8 ఎంత ఉంటే ఇప్పుడు ప్రపోర్షనేట్గా ఉండాలి ఏదైనా గ్రోత్. కానీ ఇంత డిస్ప్రపోర్షనేట్గా ఎట్లా ఉంటుందండి? మీకు 13% పాపులేషన్ పెరిగినప్పుడు దాంట్లో మీరు బిలో 18 తీసేసేయండి, అప్పుడే మీకు చాలా మటుకు పడిపోతుంది. సో 13 ఉండే 11 వస్తుంది మ్యాక్సిమం, 10 దాకా రావచ్చు. 10 కోట్ల ఓట్లు పెరగవచ్చు. 66% పెరిగింది ఓటర్ ఎలా బెంగాల్లో. ఎట్లా జరిగింది అది? ముర్షిదాబాద్, మాల్డా, సౌత్ పర్గనాస్, దినాజ్పూర్, సిలిగుడి మొత్తం వీళ్ళు వైపౌట్ చేసేసారు. వీళ్ళు పాపులేషన్ హిందువుల్ని మొత్తం ఫినిష్ చేసేసారు. దీని కంప్లీట్గా కరెక్ట్ టైంకి గవర్నమెంట్ ఈ కమిటీని పెట్టారు. ఇప్పుడు ఈ కమిటీకి 1 సంవత్సరం పాటు టైం ఇచ్చారు. బహుశా సెన్సస్ నడుస్తుందని చెప్పి ఇంకో 6 నెలలు పొడిగించి వచ్చారు. కానీ వీళ్ళు క్లియర్గా డేటాతో రావాల్సి వస్తుంది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. ఐ థింక్ వెస్ట్ బెంగాల్ నీడ్స్ 1 more SIR. లాస్ట్ SIR కొంచెం స్పీడ్లో చేశారు, కానీ ఈసారి SIR ఇంకా డీటెయిల్గా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ వైపు నుంచి సర్వే చేయొచ్చు. SIR అని చెప్పక్కర్లేదు. బెనిఫిట్స్, ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాం పబ్లిక్కి, రేషన్ ఇస్తున్నాం, అన్నపూర్ణ స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ ఉంది. మాకు మీ ఫ్యామిలీలో ఎవరో ఉన్నారో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. అప్పుడే మీకు తెలిసిపోతుంది అక్కడే దట్ దీస్ ఆర్ ఆల్ అటువైపు నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఇటువైపు నుంచి అక్కడ పంపిస్తున్నప్పుడు ముందు వీళ్ళు అన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అది ఇదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేశారు. తృణమూల్ వారు చేశారు. బంగ్లాదేశ్ గాడ్స్ దగ్గర చెప్పారు, బంగ్లాదేశ్ గవర్నమెంట్ దగ్గర చెప్తాను మీరు తీసుకోకండి ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళని, క్రైసిస్ క్రియేట్ చేయడానికి. కానీ మన వైపు నుంచి BSFకి చాలా క్లియర్గా మ్యాండేట్ ఇచ్చారు. ఏంటి? మీరు సైంటిఫిక్గా చేయండి. మీ దగ్గర ఒక ఫ్యామిలీ వచ్చిందండి, మేము బంగ్లాదేశ్, ఎక్కడి నుంచి వచ్చారు? ఖుల్నా, బంగ్లాదేశ్. ఖుల్నా అంటే పక్కన బార్డర్ టౌన్. ఈజీగా ఇక్కడి నుంచి మనం శ్రీనగర్ కాలనీ వెళ్ళే రూట్లో ఉంటుంది, అంత డిస్టెన్స్ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు బార్డర్ క్రాస్ చేసి. ఖుల్నాకి వెళ్ళారు. సరే ఖుల్నాకి వెళ్ళావు, మీరు ఎక్కడి నుంచి? అడ్రస్ తెలియదు. ఓకే, నో ప్రాబ్లం. మీ పేరేంటి? పేరు రాసుకుంటారు. మీ దగ్గర ఏదైనా ఇండియన్ ఐడి ఉందా? వీళ్ళు ఉంటే ఉందని చెప్పరు, ఎందుకంటే పట్టుకుంటారు, ఇల్లీగల్, అది జైల్లో వేసేస్తారు. జైలు అదే అన్నారు సువేంద్ర గారు, చాలా బాగా చెప్పారు, జైల్లో వేయకండి, వీళ్ళని మళ్ళీ బిర్యానీ తినిపించి వీళ్ళకి తిండిదండకు కదా, ఈ దామాద్ నెయ్యే అన్నాడు ఆయన హిందీలో. మా దామాద్ కాదు, అల్లుడు కాదు. ఓకే, పంపించేసేయండి డైరెక్ట్. BSF లోకల్ పోలీస్ BSFకి హ్యాండ్ ఓవర్ చేసేసింది, వాళ్ళు చూసుకుంటారు ప్రొసీజర్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫ్యామిలీ అంతా వచ్చిన తర్వాత మీరు అందరిది 10 ఫింగర్ ప్రింట్లు పెట్టండి, ఆల్ ద 10 fingers స్కాన్ చేస్తారు. దాని తర్వాత ఐరిస్ స్కాన్ చేస్తారు, చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని చెప్పి ఢిల్లీలో ఉంది డేటాబేస్, దాంట్లో ఎంటర్ చేస్తారు. ఓకే, అప్పుడు తెలిసిపోతుంది ఇక్కడ ఎక్కడైనా మర్డర్ చేసిండా, రేప్ చేసిండా,
దొంగతనం చేసిండు, ఏదైనా కేసు ఉందా వీడి మీద అని తెలిసిపోతుంది. దొరికింది అనుకోండి వాడిని పక్కన జరిపిస్తారు, నువ్వు ఇక్కడే ఉండు, మిగతా వాళ్ళని వెళ్ళొచ్చు. ఇది చేస్తున్నారు. సో అది చేసిన తర్వాత ఒక రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫ్యామిలీస్ వచ్చారు. 100 ఫ్యామిలీలో ఈ 2 ఫ్యామిలీస్కి ఏదో ప్రాబ్లం ఉందని మిగతా 98 ఫ్యామిలీస్ లిస్ట్ తీసుకొని బంగ్లాదేశ్ గార్డ్స్తోని ఒక ఫ్లాగ్ మీటింగ్ నడిపిస్తారు BSF వాళ్ళు. ఫ్లాగ్ మీటింగ్ అంటే ఒక కమాండర్ లెవెల్లో మాట్లాడుకుంటారు. వాళ్ళు ఇక్కడికి వస్తారు, లేకుండా మనం అక్కడికి వెళ్తాం, కూర్చొని డీటెయిల్గా మాట్లాడుకొని టేబుల్ చైర్ వేసుకొని చాలా డీసెంట్గా ఉంటుంది మీటింగ్. ఈవెన్ పాకిస్తాన్ వైపు కూడా జరుగుతుంది ఫ్లాగ్ మీటింగ్స్, అప్పుడప్పుడు ఏదైనా గొడవ జరుగుతుంది. చేసిన తర్వాత లిస్ట్ వాళ్ళకి అప్పగించి, చూడండి ఇది ఉన్నారు, వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఇది, మీరు అనలైజ్ చేసుకోండి, 2 రోజులు మా దగ్గర ఉంటారు, మీరు ఎస్ అని చెప్పగానే మీ వైపు పంపించేస్తాం. చెప్పకపోతే అంతే సంగతి, పుష్ చేసేస్తాం వాళ్ళని, ఫెసిలిటీ ఉంది కదా పుష్. అంతే సంగతి. ఎండ్ ఆఫ్ ద డే బంగ్లాదేశ్ నుంచి స్మగ్లింగ్ మేజర్గా హ్యూమన్ బీయింగ్స్ ఒకటే కాదు, ఇటువైపు నుంచి క్యాటిల్ పోతుండే, ఆవులు తీసుకెళ్తుండే, నెలకి 2,000 కోట్ల రూపాయలండి. ఆంధ్రా నుంచి పోతుండే, ట్రక్లు వేసుకొని తీసుకెళ్తుండే, ఒకసారి పట్టుకున్న 2-3 ట్రక్లని. పెద్ద బిజినెస్ అది. ఎందుకు అది అంటున్నారు, ఒక బెనడ్రిల్ సిరప్ అని ఒక సిరప్ ఉండే ముందు, కాఫ్ సిరప్ బ్యాన్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాంట్లో. ఎందుకంటే దాంట్లో లిక్కర్ కంటెంట్ ఎక్కువైపోయింది, మిగతా ఏదో ఇంపాక్ట్ ఉందని చెప్పేసి సైంటిఫిక్ స్టడీలో ఏదో తప్పు వచ్చిందని చెప్పి బ్యాన్ చేశారు ఆ డ్రగ్. లేకుండా తాగి అనుకుంటే మంచి నిద్ర వస్తుంది. బంగ్లాదేశ్లో లిక్కర్ బ్యాన్ ఉండే. వీళ్ళేం చేశారు, మ్యాక్సిమం సేల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనలైజ్ చేస్తే, ఫార్మాక్సిల్ వాళ్ళు అనలైజ్ చేస్తే ఆల్మోస్ట్ 70% బెనడ్రిల్ ఒకటే స్టేట్లో అమ్మడబోతుంది, వెస్ట్ బెంగాల్. ఏంట్రా అని చూస్తే మొత్తం బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ అక్కడున్న మెడికల్ షాప్స్లో ఎక్కడ మీకు దొరకదు బెనడ్రిల్, అయిపోతుంది, రాగానే అయిపోతుంది, మొత్తం స్మగ్ల్ అవుతుంది అటువైపు. అక్కడ తాగి అనుకుంటారు మంచిగా, లిక్కర్ తాగినట్లు ఉంటుంది, అది మందు కొట్టినట్లు ఉంటుంది. ఇట్లాంటి చాలా మటుకు ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తుంది. ఓకే, ఒకటి ట్రాఫికింగ్, మహిళలను ట్రాఫికింగ్ చేస్తారు. నెక్స్ట్ డ్రగ్స్, మేము చెప్పినట్టు ఆవులు ఇటువైపు తీసుకెళ్తారు, దాన్ని మనుషుల్ని ఇటువైపు పంపిస్తారు. ఇదంతా ఇల్లీగల్ నడుస్తుంది. మనం టైంలో మీరు బిలీవ్ చేయరు వాసుదేవన్ గారు, ఈ థ్రెట్ మన వైపు నుంచి కాదు, వాళ్ళ వైపు కూడా థ్రెట్ ఉంది. ఈ శారదా చిట్ ఫండ్ స్కామ్లో వచ్చిన డబ్బులు TMC వాళ్ళు పొలిటీషియన్స్ ఏం చేశారంటే అది బంగ్లాదేశ్లో జమైతే ఇస్లామీకి పంపించారు. అక్కడున్న ఫారెన్ మినిస్టర్, అప్పుడు షేక్ హసీనా గవర్నమెంట్లో ఉన్న ఫారెన్ మినిస్టర్ ఇండియా గవర్నమెంట్కి ఒఫీషియల్ లెటర్ రాసి చెప్పారు, ఈ డబ్బులు TMC వాళ్ళు, మీ పార్టీ బెంగాల్లో ఒక పార్టీ ఉంది, వాళ్ళు పంపిస్తున్నారు జమైతే ఇస్లామీ, వాళ్ళు మా దగ్గర టెర్రర్ యాక్టివిటీస్కి వాడుకుంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ హర్సెల్ఫ్, షేక్ హసీనా హర్సెల్ఫ్ డోసియర్ ఇచ్చారు కదండి ఆవిడ. సో ఇది అంత లింక్ ఉండే వీళ్ళకి, జమైతే ఇస్లామీకి TMCకి అంత పెద్ద లింక్ ఉండే బంగ్లాదేశ్లో జమైతే ఇస్లామీకి. దానికోసం వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క రోడ్డు మీద కొట్టి తీసుకెళ్తున్నారు, అండర్వేర్ తీసుకెళ్తారు, ప్యాంట్ షర్ట్ అని ఇప్పేసి TMC వాళ్ళని. నిన్న ఒక ఇంటి నుంచి ఎంతో 10 కోట్లంతో దొరికింది, మొత్తం తవ్విపెట్టాడంట మట్టి కింద బ్యాగ్లు వేసేసి. ఇంత డబ్బులు సంపాదించారు వాసుదేవన్ గారు. కట్ మనీ అన్నిటికీ 10%. దీనికి సమగ్రంగా ఒక విచారణ జరపాల్సింది, ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ జరిపి. ఆల్రెడీ సువేందు అధికారి 33 డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఆర్డర్స్ ఇచ్చారు, మీ దగ్గర ఉన్న ప్రతి దానికి ఇన్వెస్టిగేట్ చేయండి, అక్కడ ఎవరెవరు ఉంటున్నారు, పాపులేషన్ మేట్రిక్స్ ఏంటి, పాపులేషన్ ప్రొఫైల్ ఏంటి, ఇన్వెస్టిగేట్ చేయండి, చేసి రిపోర్ట్ ఇవ్వండి. దొరికారో డైరెక్ట్ అప్పగించేసేయండి BSFకి. మీ పని కాదు ఇన్వెస్టిగేట్ చేయడం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, రిమాండ్ చేయడం, మజిస్ట్రేట్ దగ్గర. నో, మన దగ్గర ఒక చట్టం ఉంది, దట్ దే కెన్ బి డిపోర్టెడ్ డైరెక్ట్లీ బికాజ్ దే ఆర్ ఇల్లీగల్. దాని గురించి కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అవును, TMC వాళ్ళు. ఇది కాదు చట్టం, ఇది కాదు చట్టం అని చెప్పి, చట్టం అంతా పోనే, వాడు ఇల్లీగల్గా వచ్చిండు అంతే, కథ వాడిని పంపించేసి. మనం ట్రంప్ గురించి మాట్లాడుతాం, అదే అంటాం కదా, అరే ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఐస్ తీసుకొచ్చి ఐస్ వాళ్ళని పెట్టి అక్కడ మెక్సికన్ బార్డర్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళని ఎవరు రానియట్లేదు, ఉన్నని పట్టుకుంటున్నారు. ఏ దేశమైనా చేస్తారు వాసుదేవన్ గారు. ఇది అంతే. కెనడా చేస్తున్నారు, ఇప్పుడు UK చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. ఇప్పుడు ముందు UK అంతా మొత్తం ఓపెన్ పెట్టేది, ఇప్పుడు స్పెయిన్, UK, హాలండ్, అన్ని నెదర్లాండ్స్, అన్ని కంట్రీస్ దే ఆర్ డూయింగ్ ఇట్. ప్రతి దేశం వాళ్ళ దేశంలో ప్రజల్ని వాళ్ళు చూసుకుంటున్నారు. మనం కూడా చూడాలి, మన ప్రజలు చూసుకోవాలి, బయట నుంచి వచ్చినోడు కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.